విష్ణుదాస్ శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. ఇదే భూ కైలాస క్షేత్రం వారణాసి. కాశీనగరంలో అడుగు పెట్టాలంటే ఆ మహాదేవుడి అనుజ్ఞ ఉండాలి. పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటేనే ఇక్కడికి చేరుకోగలం. అవును, కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణాదేవి కరుణా కటాక్షల కోసం నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. భారతావనిలోనే తొలి నగరంగా పేరొందిన కాశీ క్షేత్రంలో ఎన్నో దేవాలయాలు, మరెన్నో ఘాట్లు, ఇలా చూడటానికి ఎన్నెన్నో ఉన్నాయి. గంగా ఘాట్లో నిత్యం జరిగే గంగా హారతి దర్శించడం ఎంతో పుణ్యఫలం. కాశీకి ఎలాంటి రవాణా సదుపాయాల ద్వారా చేరినా ఆ మహాదేవుడి దర్శనానికి మాత్రం ఒక్కటే దారి, అదే ఇది. ఈ రహదారిలో ప్రధానమైనది పాండే హవేలి. బంగాళీ టోలా, పాండే హవేలి అంటే ప్రధానమైన ప్రాంతాలు కాశీలో. వీటిని దాటి 800 మీటర్లు అడుగులేస్తే చాలు ఆ విశ్వేశ్వరుడి దర్శనం గంగా ఘాటుకు చేరుకోవచ్చు. ఈ పాండే హవేలి ప్రధాన రహదారి నుంచి చిన్న వీధిలో నడుస్తూ 200 అడుగులు వేస్తే చాలు మనకు కనిపించేదే అఖిల భారతీయ కరివెన బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం. దేశ విదేశాల నుంచి కాశీకి వచ్చే యాత్రికుల కోసం కరివెన నిత్యాన్నదాన సత్రం దశాబ్దాలుగా సేవలందిస్తోంది. రుచికరమైన భోజనంతో పాటు వసతి సౌకర్యాలను కల్పిస్తోంది. పాండే హవేలీలో ఉన్న కరివెన బ్రాహ్మణ సత్రం ఒక్కటే కాదండి, ఆ పక్కనే ఉన్న నారదా ఘాట్, మానస సరోవర్ ఘాట్లను ఆనుకొని మరో 4 సత్రాలు కూడా ఉన్నాయి. ఘాట్లకు కేవలం 50 నుంచి 100 అడుగుల్లోనే కరివెన బ్రాహ్మణ సత్రం ట్రస్ట్ వారు దాదాపు 5 సత్రాలను ఏర్పాటు చేశారు. అందులో అతి పెద్దదైన నిత్యాన్నదానం మానస సరోవర్ ఘాటుకు పక్కనే ఉండే ఈ నిత్యాన్నదాన సత్రానికి మామూలు రోజుల్లో 300 నుంచి 400 మంది వస్తుండగా, పవిత్ర పుణ్యమైన కార్తీక మాసం శివరాత్రి సమయాల్లో 1000 మందికి పైగా యాత్రికులు వచ్చి భోజనాలు చేస్తూ ఉంటారు. ఉచితంగా నిత్యాన్నదానం చేస్తున్న కరివెన ట్రస్ట్ ఇప్పటిది కాదు. దాదాపు 126 ఏళ్ల క్రితం ఏర్పడి కరివెన బ్రాహ్మణ నిత్యాన్నదానం శ్రీశైలంలో మొదలై దేశంలోనే ప్రముఖ క్షేత్రాల్లో సేవల్ని అందిస్తోంది. అందులోనే ప్రధానమైన వారణాసిలోని కాశీఖండం ప్రాంతంలో 5 సత్రాలను ఏర్పాటు చేసి వసతి సౌకర్యాలను కూడా అందిస్తోంది. ఇక్కడ ఈ మధ్యనే కొత్తగా నిర్మించిన సత్రంలో 30కి పైగా కార్పొరేట్ సౌకర్యాలతో గదులుండగా, ఆ పక్కనే యాత్రికుల డిమాండ్తో గత సంవత్సరం అద్దెకు భవనం తీసుకొని అందులో ఏర్పాటు చేశారు. దీంతో కాశీలో దాదాపు 70కి పైగా వసతి గదులున్నాయి. ఇక సుబంధన ప్రాంతం అంటే మానస సరోవర్ ఘాట్ పక్కనే కొత్తగా భవనం నిర్మించేందుకు ఆ పాత భవనాన్ని కూల్చివేశారు. ఇక్కడ వసతి సౌకర్యం కోసం యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభమయ్యాయి. మరో 20 నెలల్లో కొత్తగా 30కి పైగా గదులు సకల సౌకర్యాలతో అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం భక్తులు తాకిడి ఎక్కువయ్యి, యాత్రికులు ఎక్కువయ్యి ఏమైందంటే ఇప్పుడు వసతులు ఎక్కువ అడుగుతున్నారు.
జనాలు మంచి భోజనం ఏర్పాటు చేస్తున్న వసతి కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి పాండే హెవెలీలో రెండో ప్రాపర్టీ మనకున్న పాండే హెవెలీలో ఒక 35 రూములతో బ్రహ్మాండంగా నడుస్తుంది ఒక వ్యవస్థ. అది కాకుండా మన సుబంధన అని నారదఘాట్లో ఇంకో ప్రాపర్టీ ఉంది. అది చాలా పాతదైంది కాబట్టి దాన్ని పడగొట్టేసి అక్కడ కూడా 35 రూములు లిఫ్ట్ పెట్టి చాలా అధునాతకంగా మోస్ట్ మోడర్న్ కన్స్ట్రక్షన్ కోసం ఈరోజు కన్స్ట్రక్షన్ చూడడానికి ఆ సైట్ పడగొట్టాం. ఇప్పటికీ సుబంధన గెస్ట్ హౌస్ అని ఓల్డ్ బిల్డింగ్ పడగొట్టి దానికి కన్స్ట్రక్షన్ చూడడానికి ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా దాంట్లోనే మనకు భక్తులు ఇదివరకే చాలా వరకు రూమ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. దాతల సహకారంతో అక్కడ 35 రూములు ఉన్న గొప్ప భవనం కట్టాలని ఇంజనీర్ గారితో మాట్లాడుతున్నాం. అదొకటి. ఇంకోటి మనం డైనింగ్ హాల్ ఒకటి ఉంది. డైనింగ్ హాల్ కూడా చాలా పెద్దది మనకి నడుస్తుంది. డైనింగ్ హాల్ కూడా కొత్తగా నిర్మించాలి ప్రపోజల్ కోసం వచ్చాం. డైనింగ్ హాల్ ఆనుకొని వెనకనే పోయిన సంవత్సరమే కాలభైరవ మందిర్ అని 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. 2 మిద్దెలు చాలా పాత మిద్దెలు కొనడం జరిగింది. ఆ 2 పాత మిద్దెలు మనకు కృతాలం పీఠాధిపతి వాళ్ళు సలహాతో వాళ్ళందరి సలహాతో అందులో పెద్ద విగ్రహం ఉంది రుద్ర కాలభైరవం. ఆ కాలభైరవం ఇప్పటి నుంచి కొన్ని సంవత్సరాల నుంచే మనకు తరతరాలు మనం ఇచ్చాను కాబట్టి ఆ బిల్డింగ్ మనకు కొనడం జరిగింది. దాంట్లో కాలభైరవం డిస్టర్బ్ చేయకుండా ఆ కాలభైరవ ఆలయం మెయింటైన్ చేసుకుంటూ అక్కడ ఒక హైటెక్ రూములు ఆధునికంగా కట్టాలని ప్రపోజ్ దాన్ని కూడా చూడడానికి ఇంజనీర్తో మాట్లాడడానికి రావడం జరిగింది. అక్కడ సూట్ రూములు మాత్రం కడితే బాగుంటుంది. గంగా నదికి అతి ఒడ్డున అంటే మేము అందరి కోసం చెప్తున్నా, ఈ కాలభైరవ మందిర్ అనేది మనకు గంగకి 300 గజాల్లో ఉంటుంది. 300 గజాలే, మీటర్లు కాదు, 300 గజాలు అంత దగ్గరుండి బిల్డింగ్ అని కట్టిన తర్వాత సూట్ రూములు గంగా విజన్, గంగా వ్యూ, రివర్ వ్యూ చాలా బాగా వస్తుంది. దాన్ని కట్టడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నాం. ఇంతటికే మించి ఇవన్నీ పడగొట్టిన తర్వాత ఏమైందంటే మనకు యాత్రికులు వస్తే సరిపోక వాడుకి ఒక 16 రూములు ఉన్న గంగా కావేరి అనే ఒక గెస్ట్ హౌస్ నెల తరఫున సంవత్సరం నుంచి రెంట్ తీసుకున్నాం. ఆ రెంట్ నడుస్తుంది, అది కూడా సరిపోవట్లేదు. ఇంకో ప్రాపర్టీ బాడుక్కి తీయడానికి కూడా ఈరోజు సంప్రదింపులు జరుపుతున్నాం. కాబట్టి ఇంకో ప్రాపర్టీ బాడుక్కి తీసుకుని నడపకపోతే యాత్రికులు తాకిడి, డోనర్స్ తాకిడి తట్టుకోలేం. కాబట్టి చాలా ఎక్కువ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు త్వరగా చేయాలనే ఉద్దేశంతో కాశీకి రావడం జరిగింది. యాత్రికుల అవసరాలు, డిమాండ్, పెరిగిన రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రస్ట్ ఈ మధ్యనే నారదాఘాట్ సమీపంలోని 2 ప్రాపర్టీలను కొనుగోలు చేసింది. ఇందులో కాలభైరవుడి విగ్రహంతో చిన్న ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం ప్రతిష్ట పోకుండా చిన్న ఆలయంతో పాటు చుట్టూ గదుల నిర్మాణం చేయనున్నారు. కుర్తాళం పీఠాధిపతుల వారి సలహాలతో ఈ సరికొత్త సత్రం నిర్మాణం కోసం ప్లాన్ చేస్తున్నారు. ఈ పనులు కూడా మొదలుపెట్టిన సమయంలోనే అతిపెద్ద నిత్యాన్నదానం సత్రం స్థలంలో భారీగా భవనం నిర్మించి అందులోనే నిత్యాన్నదానం చేయాలని కూడా నిర్ణయించారు. నా పేరు వడ్ల రామయాచారి. మాది కర్నూలు జిల్లా ఆదోని మండలం. మేము ఇక్కడికి వచ్చి ఇప్పటికి 6 రోజులైంది. ఇంకా 8 రోజులు ఉంటాం ఇక్కడే. కరివెన అన్నసత్రం వారణాసి ఇక్కడికి వచ్చినందువలన ఇప్పుడు కొత్త సత్రం నిర్మించినారు. ఈ కొత్త సత్రంలో చాలా బాగుంది, వసతులు బాగున్నాయి, భోజన వ్యవస్థ చాలా బాగుంటుంది. ఈ నూతన సత్రంలో మేము ఉండడం మా అదృష్టం. ఈ సత్రంకి రావడం మొదటిసారి ఇది. పాత సత్రానికి రాబట్టి 4 సార్లు అయింది. కాశీకి వచ్చినప్పుడంతా ఇక్కడే దిగుతుంటాం మేము కరివెన సత్రంలో. ఇంకా కరివెన సత్రం మించిన సత్రం ఏది లేదు నా విషయంలో అనుకుంటున్నాను. మాకు చాలా అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు శ్రీశైలంలో కరివెన సత్రంలో ఉన్నాము, తర్వాత భద్రాచలంలో కరివెన సత్రంలో ఉన్నాము. ఆ పరంపరతో ఈ కాశీలో కూడా ఇదే సత్రానికి వస్తుంటున్నాం. 365 రోజులు నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు బ్రేక్ అనేది రాదు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఇంకా మధ్యప్రదేశ్, నార్త్, సౌత్ అందరూ అన్ని ప్రాంతాల నుంచి బ్రాహ్మణులు మన సత్రానికి వస్తూ ఉంటారు. చాలామంది ఉదయం 9-10 లోపల పేరు రాయించుకుంటూ ఉంటారు.
అవకాశం ఉన్న వాళ్ళు పేరు రాయించుకోవచ్చు. రాయించుకోవడం కుదరకపోయినా మీరు ఇక్కడికి వచ్చి భోజనం చేయవచ్చు. మేము ఎప్పటికప్పుడు ప్రిపరేషన్స్ చేస్తూ ఉంటాము. మా దగ్గర బసకు రూమ్స్ కూడా ఉన్నాయి. మా రూమ్లో వాళ్ళైనా కావచ్చు, బయట రూమ్లో దిగిన వాళ్ళైనా కావచ్చు, ఎవరైనా సరే మా వద్దకు భోజనానికి రావచ్చు. కాశీలో రూమ్స్ కావాలి అనుకున్న వాళ్ళు మా సత్రానికి సంబంధించి 2 నంబర్లు ఉన్నాయి. కాశీ బ్రాంచ్కి సంబంధించి ఆ 2 నంబర్లలో ఏ నెంబర్కైనా సరే కాల్ చేసి పేరు రాయించుకోవచ్చు. ఫస్ట్ నెంబర్ వచ్చేసి 8333907790. అది ఫస్ట్ నెంబర్ అండి. సెకండ్ నెంబర్ వచ్చేసి 8333907791. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కైనా మీరు ఫోన్ చేసి బస కోసం ఎంక్వైరీ చేయొచ్చు, భోజనం కోసం ఎంక్వైరీ చేయొచ్చు. మీకు తగిన ఏర్పాట్లు చేయబడతాయి. శతాబ్దానికి పైగా సేవలందిస్తున్న కరివెన బ్రాహ్మణ నిత్యాన్నదానం ట్రస్ట్ కాశీలో ఎన్నో సౌకర్యాలు కల్పించబోతోంది. అయితే ఇప్పటికే చేస్తున్న సేవలకు, అందులోనూ వారణాసిలో నిర్మించబోయే కొత్త భవనాలకు దాతలు ముందుకు వస్తున్నారు. భూ కైలాస క్షేత్రంలో నిత్యాన్నదానంలో భాగస్వాములవుతూ పుణ్య ఫలాలను పొందుతున్నారు. అటు దేవాలయం, ఇటు గంగా హారతి, నారద, మానస సరోవర్ లాంటి ఘాట్ వ్యూతో గదుల్లో ఉండటం ఎంతైనా అదృష్టమే కదా. కాదు యోగం కదా.